హాయ్ అండి. ఇవాళ నేను లంచ్‌లోకైతే టమాటా వంకాయ కర్రీ అయితే వండుతున్నానండి. మరి మీరేం వండుతున్నారు లంచ్‌లోకి కామెంట్ చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసి చిటపటలాడివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకును వేసి అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతకైతే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని టొమాటోలు మంచిగా మగ్గేంత వరకైతే మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి అంతా ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మనకి వంకాయలు మంచిగా మగ్గేంత వరకైతే మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత పైనుంచి వాటర్ని యాడ్ చేయండి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల అది ఆవిరి రూపంలో లోపల మనకి డ్రాప్స్గా పడుతూ వంకాయ అనేది చక్కగా కుక్ అవుతుందని మనం ప్రత్యేకంగా ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి చక్కగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.